Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కోసం క్లియర్గా చూసుకోబోతున్నాం. అండ్ మీకు ఇంకేం టాపిక్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అవి వాటి ఎక్స్ప్లెనేషన్ మీకు మేము అందిస్తాం. సో లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది. సో లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ఇద్దరు కనిపిస్తారు. ఒకరు లైన్ ఎగ్జిక్యూటివ్, రెండో వాళ్ళు స్టాఫ్ ఎగ్జిక్యూటివ్. అసలు ఈ లైన్ ఎగ్జిక్యూటివ్ చేసేది ఏంటి, స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ చేసేది ఏంటి, అసలు లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది అన్న డీటెయిల్స్ మనం క్లియర్గా చూసుకుందాం. సో లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో టోటల్గా వర్క్ అనేది డివిజన్ జరుగుతుంది. ఎలాగా? ద వర్క్ ఆఫ్ థింకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్ డివైడెడ్ ఇన్ 2 parts. ఆలోచించేది ఒకరు, అమలు పరిచేది ఒకరు. ఓకే, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో వర్క్ ఎలా డివిజన్ అయింది? థింకింగ్ ఒకరు చేస్తారు, ఎగ్జిక్యూషన్ ఒకరు చేస్తారు. సో ఆలోచించేది ఒకరు, అమలు పరిచేది ఒకరు. సో ఎవరు ఆలోచిస్తారు, ఎవరు అమలు పరుస్తారు డీటెయిల్స్ చూసుకుంటే ద స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ డూ వర్క్ ఆఫ్ థింకింగ్. సో అడ్వైజర్స్ ఆలోచనలకు సంబంధించి ఎవరిస్తారు? స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్. సో అదే లైన్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసరికి ద లైన్ ఎగ్జిక్యూటివ్స్ డూ వర్క్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో అమలు పరిచేది ఎవరు? లైన్ ఎగ్జిక్యూటివ్స్. సో లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో వర్క్ అన్నది 2 భాగాలు చేయబడింది. ఎలాగైతే పేరులో లైన్ స్టాఫ్ ఉందో అలాగే వర్క్ను కూడా 2 భాగాలు చేయడం జరిగింది. ఒకటేమో థింకింగ్, ఇంకోటేమో ఎగ్జిక్యూషన్. ఒకటేమో ఆలోచన, ఇంకోటి అమలు పరిచేది. ఆలోచించేది ఎవరు అంటే స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్, అమలు పరిచేది ఎవరు అంటే లైన్ ఎగ్జిక్యూటివ్స్. ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ బాక్సెస్లో ఉన్నవన్నీ కూడా లైన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి. సో రైట్ ఫ్రమ్ షేర్ హోల్డర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, జనరల్ మేనేజర్ నుంచి ప్రొడక్షన్ మేనేజర్ అండ్ మార్కెటింగ్ మేనేజర్. ప్రొడక్షన్ మేనేజర్లో సూపరింటెండెంట్ అండ్ అలాగే ఫోర్మెన్ అండ్ అతని కింద వర్కర్స్. అదే ఇక్కడ చూసుకునేసరికి మార్కెటింగ్ మేనేజర్లో సూపరింటెండెంట్ అండ్ సేల్స్ మ్యాన్. సో ఇదంతా కూడా ఏంటి మనకి లైన్ ఎగ్జిక్యూటివ్స్లోకి వస్తుంది. మరి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరంటే ఇక్కడ కనిపిస్తున్న డాటెడ్ లైన్స్లో ఆఫీసర్ అని ఉన్న దగ్గర అంతా కూడా స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్. ఇక్కడ చూడండి, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అలాగే రీసెర్చ్ ఆఫీసర్, అలాగే క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, అలాగే ప్రొడక్షన్ కంట్రోల్ ఆఫీసర్, అడ్వర్టైజింగ్ ఆఫీసర్, సేల్స్ ఆఫీసర్. సో మనకేంటి ఇక్కడ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి ఆఫీసర్ అని కనిపిస్తుంది. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, ఆఫీసరా, ఇతనేంటి సింపుల్గా మనకి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసుకోండి, జనరల్ మేనేజర్కి అడ్వైజ్ ఇవ్వడానికి ఎవరున్నారు? 2 ఆఫీసర్లు, 2 స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. ఎవరెవరు ఆ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్? ఒకరేమో రీసెర్చ్ ఆఫీసరు, ఇంకొకరేమో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. సో పబ్లిక్తో ఎలా ఉంది మన ప్రోడక్ట్ సంబంధించి అనే డీటెయిల్స్ సంబంధించి, మార్కెటింగ్ సంబంధించి, థింకింగ్ ఆలోచనలు, అడ్వైజెస్ జనరల్ మేనేజర్కి ఎవరిస్తారు అంటే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇస్తాడు. అదే కనుక రీసెర్చ్ ఆఫీసర్ మన యొక్క ప్రోడక్ట్ యొక్క ప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తే బెటర్ ప్రొడక్షన్ వస్తుంది, తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రొడక్షన్ ఎలా తీసుకురావాలి, తక్కువ టైంలోనే అవుట్పుట్ ఎక్కువ ఎలా తీసుకురావాలి, ఇలాంటి అడ్వైజెస్ అన్ని జనరల్ మేనేజర్ ఎవరిస్తారు? రీసెర్చ్ ఆఫీసర్. జనరల్ మేనేజర్ దేని కింద వస్తాడు? లైన్ ఎగ్జిక్యూటివ్ కింద వస్తాడు. ఈ లైన్ ఎగ్జిక్యూటివ్కి 2 స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ అంటే రీసెర్చ్ ఆఫీసర్ అలాగే పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ 2 కూడా అడ్వైజెస్ ఇస్తాడు. ఈ అడ్వైజెస్ తీసుకోవాలా లేదా అన్నది జనరల్ మేనేజర్ చేతిలో ఉంటుంది. వీళ్ళ ఆలోచన మాత్రం చెప్తారు, కానీ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది మాత్రం ఎవరు? జనరల్ మేనేజరే. అలాగే ఇక్కడ చూసుకుంటే ప్రొడక్షన్ మేనేజర్కి కూడా 2 ఎవరున్నారు మనకి? స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్. ఎవరు? క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, ప్రొడక్షన్ కంట్రోల్ ఆఫీసర్. ఒకలేమో క్వాలిటీకి సంబంధించి అడ్వైజెస్ ఇస్తారు, ఇంకొకలేమో ప్రొడక్షన్ టెక్నిక్కి సంబంధించి మనకి ప్రొడక్షన్ మేనేజర్కి అడ్వైజెస్ చేస్తాడు. ఇక్కడ కూడా అంతే, ప్రొడక్షన్ మేనేజర్ తను వీళ్ళ ఆలోచనలు చెప్పింది వింటాడు, తనకి ఇష్టమైతే నచ్చితేనే అవి కింద లెవెల్లో అమలు చేస్తాడు. అలాగే ఇక్కడ మార్కెటింగ్ మేనేజర్ సంబంధించి అంటే మార్కెటింగ్ మేనేజర్ అంటే ఏంటి? ఒక ప్రోడక్ట్ అవుట్పుట్ తయారైన తర్వాత దాన్ని మార్కెట్లోకి ఎలాగ పంపించి ఎలా సేల్స్ పెంచాలన్నది అంతా ఎవరు బాధ్యత ఉంటుంది? మార్కెటింగ్ మేనేజర్. అలాంటి మార్కెటింగ్ మేనేజర్కి హెల్ప్ చేయడానికి ఉన్న స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరు? అడ్వర్టైజింగ్ ఆఫీసర్ అలాగే సేల్స్ ఆఫీసర్. ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే బాగా ఉంటుంది, మన యాడ్ జనాల్లో చొచ్చుకుపోతుంది, యాడ్ ఇంపాక్ట్
ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ప్రింట్ మీడియాలో ఎలాగుంది, ఇలా డిఫరెంట్ జానర్స్లో అడ్వర్టైజ్మెంట్ సంబంధించి అడ్వైస్ ఇవ్వడానికి అడ్వర్టైజింగ్ ఆఫీసర్ ఉంటాడు. అండ్ సేల్స్ సంబంధించి సేల్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి ఏంటి అనే సజెషన్స్ అడ్వైస్ ఇచ్చేది ఎవరు? సేల్స్ ఆఫీసర్స్. సో రైట్ ఫ్రమ్ ఇలా బాక్సెస్లో ఉండి మనకి లైన్స్ కనిపిస్తున్నాం అన్నీ కూడా లైన్ ఎగ్జిక్యూటివ్స్. ఇలా ఆఫీసర్స్ అని చూపించి డాటెడ్స్తో ఉన్నవందరు కూడా ఎవరు? మనకి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్. సో స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ పని ఏంటి? కేవలం అడ్వైజెస్ ఇవ్వడమే. వాళ్ళు ఏదైతే బాగుంటుంది అని ఒక థియరిటికల్గా ఆలోచించుకుని ఆ థియరిటికల్ అడ్వైజెస్ ఎవరికి ఇస్తారు? మేనేజర్లకు ఇస్తారు. ఈ మేనేజర్లు వాళ్ళు ఇచ్చిన సలహాలు ఎంతవరకు బాగున్నాయి ఏంటి అని చూసుకుని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది వాళ్ళ యొక్క ఆలోచనలు బట్టి అమలు చేస్తారు. ఇది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ సంబంధించి టోటల్గా పిక్చర్. క్లియర్గా అర్థమైంది కదా? సో లైన్ ఆర్గనైజేషన్లో ఉన్న వ్యక్తులకి సలహాదారులాగా, సో మనకి రాజులకి హెల్ప్ చేయడానికి మంత్రులు ఎలాగైతే సలహాలు ఇస్తూ ఉంటారో అలాగన్నమాట ఈ స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ అన్న వాళ్ళు. అస్సలు అమలు పరిచే వాళ్ళు కానీ లేదా అసలు వ్యక్తి ఎలాగా అమలు చేసేది కానీ డెసిషన్ తీసుకునేది అంతా కూడా ఈ లైన్ ఎగ్జిక్యూటివ్సే ఉంటారు. వీళ్ళకి అడ్వైజర్ సలహాదారుల కింద అడ్వైజర్ మినిస్ట్రీ కింద ఎవరుంటారు? ఇక్కడ మనకి ఈ ఆఫీసర్లు అనేది ఉంటారు. ఒక్కో మేనేజర్కి 2 రకాలు. సో జనరల్ మేనేజర్కి 2, రీసెర్చ్ ఆఫీసరు, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అలాగే ప్రొడక్షన్ మేనేజర్కి 2, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసరు, ప్రొడక్షన్ కంట్రోల్ ఆఫీసరు. అలాగే మార్కెటింగ్ మేనేజర్కి కూడా 2, అడ్వర్టైజింగ్ ఆఫీసర్ ఇంకా సేల్స్ ఆఫీసర్. ఈ విధంగా లైన్ స్టాఫ్ ఉంది. క్లియర్గా అర్థమైంది కదా? ఏదైతే బాక్స్లో ఉందో ఇదంతా రైట్ ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి అంతా కూడా మనకి ఏంటి? లైన్ ఎగ్జిక్యూటివ్. ఈ డాటెడ్ లైన్స్లో ఉన్న ఇది ఇది అండ్ ఇది అండ్ ఇది, ఈ టిక్ పెట్టినవి ఏంటి? మనకి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్. సో డౌట్ క్లియర్ అంతా అయింది అనుకుంటున్నాను. నేను టాపిక్లో ఏం డౌట్స్ లేదు అనుకుంటున్నాను. సో వీటికి సంబంధించి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి? ఎంత మంచి ఫామ్ అయినా సరే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ అడ్వాంటేజ్ ఏంటి, ఆ మెరిట్స్ ఏంటి, ఆ డిసడ్వాంటేజ్, ఆ డిమెరిట్స్ ఏంటో క్లియర్గా చూసుకుందాం. ఫస్ట్ మెరిట్స్లో చూసుకుంటే సౌండ్ డెసిషన్స్. సో ప్రతి డెసిషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఆలోచన చెప్పేవాళ్ళు ఒకళ్ళు, వాళ్ళు చెప్పిన ఆలోచనలు ఇప్పుడు మనమే ఆలోచించి మనమే అమలుపరచాలంటే అప్పుడు ఏమవుతుంది? ఒత్తిడి ఉంటుంది, మన మీద ఒక ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ ప్రెషర్ అన్నది ఉండదు కాబట్టి అడ్వైజర్స్ చేసే వాళ్ళు ఎవరు? ఈ టిక్ పెట్టిన ఈ 6 ఆఫీసర్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు చేస్తే దాన్ని బట్టి ఇది చేస్తే అది చేస్తే ఏది బెస్ట్ అన్నది వాళ్ళు ఎటువంటి ప్రెషర్ లేకుండా సలహా ఇస్తారు. వీళ్ళు ఆ సలహాని ఎటువంటి ప్రెషర్ లేకుండా అమలు చేస్తారు. కాబట్టి డెసిషన్స్లోని మంచి డెసిషన్స్, సౌండ్ డెసిషన్స్ అంటే చక్కటి డెసిషన్స్ అనేది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. ఇక్కడ ఏంటంటే డివిజన్ ఆఫ్ వర్క్ జరిగిపోయింది కాబట్టి సో వీళ్ళ పని వీళ్ళు చేస్తారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తారు. సాధారణంగా మిగతా ఫార్మ్స్ ఏంటంటే 2 పనులు వీళ్ళ మీదనే పడుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. వీళ్ళ వర్క్ కొంత షేర్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎఫిషియన్సీ ఉంటుంది. సో మిగతా ఫార్మ్స్తో పోల్చుకుంటే ఇక్కడ తీసుకున్న డెసిషన్స్ సౌండ్ డెసిషన్స్ అయి చక్కటి డెసిషన్స్ అయి ఉంటుంది. అండ్ అలాగే ఎఫిషియన్సీని పెంచే విధంగా కూడా ఈ డెసిషన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్. సో మనకి ప్రొడక్షన్ తయారవడానికి, ఒక వస్తువు తయారవడానికి అయ్యే ఖర్చు చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రొడక్షన్ టెక్నిక్స్ చెప్పడానికి ప్రొడక్షన్ కంట్రోల్ ఆఫీసర్ ఉన్నారు, క్వాలిటీ ప్రాపర్ ఇంప్లిమెంట్ చేయడానికి క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ అడ్వైస్ ఇస్తారు. కాబట్టి ఆ అడ్వైజెస్ని బేస్ చేసుకుని మనము వస్తువు తయారయ్యే దాంట్లో చక్కగా మంచి మంచి టెక్నిక్స్ వాడి ఖర్చు తగ్గించుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ ఫెసిలిటీస్. సో వీళ్ళ పని ఏంటి? యాక్చువల్గా వీళ్ళు అడ్వైస్ ఇవ్వడమే. సో ఎక్కువ వర్క్ ఉండదు వీళ్ళకి, కాబట్టి వీళ్ళకి చక్కగా చాలా టైం ఉంటుంది. ఆ టైంలోని ప్రొడక్షన్ మీద, ఒక గూడ్ మీద మంచి రీసెర్చ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. సో స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి కేవలం అడ్వైస్ ఇవ్వడమే కాబట్టి వాళ్ళకు బిజీగా ఉండరు. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా లీజర్, ఖాళీ టైం ఉంటుంది. కాబట్టి ఆ టైం అంతా కూడా వాళ్ళు ప్రొడక్షన్లోని మంచి మంచి టెక్నిక్స్ కానీ మంచి రీసెర్చెస్ చేసి
కొత్త కొత్త ఇంప్లిమెంటేషన్ సంబంధించిన అడ్వైజెస్ అన్నది లైన్ ఎగ్జిక్యూటివ్స్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ ఎక్స్పాన్షన్, ఈజీగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, సంస్థని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, దానికి వచ్చే డిఫికల్టీస్ సంబంధించిన సొల్యూషన్స్ ఇవ్వడానికి వీళ్ళున్నారు కాబట్టి మంచి మంచి అడ్వైస్ ఉంటాయి. కాబట్టి ఒక ఫర్మ్ ఎక్స్పాన్షన్కి అంటే ఉన్న దానికన్నా ఇంకొక యూనిట్ ఓపెన్ చేయాలి అనుకోండి, అప్పుడు కొన్ని డిఫికల్టీస్ కొన్ని ఆటుపోట్లు వస్తాయి. కాబట్టి ఆ ఆటుపోట్ని ఎలా సాల్వ్ చేసుకోవాలన్న టెక్నిక్స్ సలహాలు మనకి ఇక్కడ స్టాఫ్ నుంచి ఎగ్జిక్యూటివ్స్ నుంచి వస్తుంది. కాబట్టి మనం ఈజీగా ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫర్మ్ అనేది కుదురుతుంది. అండ్ నెక్స్ట్ మనకి స్పెషలైజేషన్. సో ఇక్కడ ఏంటి, ఆలోచన ఎప్పుడు వీళ్ళే చేస్తారు, అమలు ఎప్పుడు వీళ్ళే చేస్తారు. ఎవరి పనిలో వాళ్ళు ఏమవుతారు, పర్ఫెక్షనిస్ట్ అవుతారు. కాబట్టి స్పెషలైజేషన్ ఉంది ఇక్కడ. వీళ్ళ పని ఏంటి, థింకింగ్లో వీళ్ళు స్పెషలైజేషన్, వీళ్ళ పని ఏంటి, ఇంప్లిమెంటేషన్లో వీళ్ళు స్పెషలైజేషన్. ఎవరి వర్క్లో వాళ్ళు స్పెషలైజ్డ్గా ఉండి మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లైన్ ఆర్గనైజేషన్. సో లైన్ ఆర్గనైజేషన్స్కి ఉన్న ప్రతి అడ్వాంటేజ్ అన్నది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. క్లియర్గా అర్థమైంది కదా, షార్ట్ కట్లో రాశాను, అడ్వాంటేజెస్ ఆఫ్ లైన్ ఆర్గనైజేషన్. ఒక సాధారణ లైన్ ఆర్గనైజేషన్కి ఎటువంటి అడ్వాంటేజ్ అయితే ఉన్నాయో అటువంటి ప్రతి అడ్వాంటేజ్ లైన్ అండ్ స్టాఫ్ కూడా ఉంటుంది. ఎడిషన్గా స్టాఫ్ వాళ్ళు ఇచ్చే ఈ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించే విధానం కానీ, ఎఫిషియన్సీ కానీ, సౌండ్ డెసిషన్స్ కానీ, ఇలాంటివన్నీ కూడా యాడ్ ఆన్ అనమాట లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్కి. లైన్ ఆర్గనైజేషన్కి ఉండాల్సిన బెనిఫిట్ దీంతో పాటు అలాగే స్టాఫ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా యాడ్ ఆన్గా ఉంటుంది. సో మెరిట్స్లో ఏంటి, సౌండ్ డెసిషన్, ఇక్కడ తీసుకున్న ప్రతి డెసిషన్ చక్కటి డెసిషన్ అయి ఉంటుంది, సరైన డెసిషన్ అయి ఉంటుంది. ఎఫిషియన్సీ ఇంక్రీజ్ ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు సపరేట్గా ఉంది కాబట్టి ప్రొడక్షన్ ఖర్చు అన్నది తగ్గుతుంది. ఇది అంతకుముందు 10 రూపీస్ పడుతుంది ఒక వేరే ఫార్మ్స్లో, లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో ఆ అడ్వైజెస్ బట్టి 8 రూపీస్కే ఈ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. అండ్ నెక్స్ట్ రీసెర్చ్, ఒక ప్రోడక్ట్ సంబంధించి కొత్త కొత్త టెక్నిక్ సంబంధించి కొత్త కొత్త అడ్వైస్ సంబంధించి రీసెర్చ్ చేసే అవకాశము ఎవరికి, స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్పాన్షన్కి చాలా వెసులుబాటు అన్నది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో కనిపిస్తుంది. అండ్ స్పెషలైజేషన్, ఎవరి పనిలో వారు నిష్ణాతులై ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి అవుట్పుట్ అనేది చాలా మంచిగా వస్తుంది. థింకింగ్లో ఉన్న స్పెషలిస్టులు ఉన్నారు, అలా ఇంప్లిమెంటేషన్ స్పెషలిస్టులు ఉన్నారు కాబట్టి ఎవరి పని వాళ్ళదే. అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ లైన్ ఆర్గనైజేషన్. సో మనకి లైన్ ఆర్గనైజేషన్కి ఉండాల్సిన ప్రతి అడ్వాంటేజ్ లైన్ అండ్ స్టాఫ్ కూడా ఉంటుంది. ఇది మనకి మెరిట్స్. డిమెరిట్స్లో చూసుకుంటే మోర్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. ఇక్కడ ప్రొడక్షన్ కాస్ట్ అయితే తగ్గుతుంది కానీ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అయితే మనకి పెరుగుతుంది. ఎందుకు, స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ని మనం ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు ఉంటుంది కదా. సో ఆ ఖర్చు అనేది మనకి ఎక్కువగా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఖర్చు ఎక్కువ ఉంటుంది. అండ్ ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇక్కడ ఎవరికి కూడా అంటే కంప్లీట్ రిజల్ట్ మీద ఇక్కడ ఎవరికి బాధ్యత ఉండదు. కాబట్టి నువ్వంటే తప్పు నీ వల్ల జరిగిందంటే తప్పు నీ వల్ల జరిగిందన్న ఎదుటి వాళ్ళ మీద నిందలు అన్నది ఎక్కువ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ ప్రాపర్గా ఉండదు. సో ఒక్క వ్యక్తి మీద ఉండదు కాబట్టి ఇక్కడ వర్క్ డివిజన్ జరిగింది. మీరు ఇచ్చిన అడ్వైస్ వల్ల ఇలాగ అయ్యిందని, మేము ఇచ్చిన అడ్వైస్ వల్ల కాదు, మేము 5 పాయింట్స్ ఇస్తే మీరు అందులో 2 ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఇట్లా జరిగిందని, ఇట్లాంటి గొడవలు ఇట్లాంటి డిఫరెన్స్ అన్నది ఇక్కడ వస్తుంది. సో ల్యాక్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కనిపిస్తుంది. ఎవరు కూడా కంప్లీట్గా బాధ్యతలు అనేది తీసుకోవడం జరగదు. అండ్ నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. షార్ట్ కట్లు రాశాను, కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ BW రాశాను, బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్. సో లైన్కి స్టాఫ్కి ఎప్పుడు కూడా గొడవ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మామూలుగా ఇనిషియల్గా అయితే లైనే సుపీరియర్స్ అనుకుంటూ ఉంటారు, స్టాఫ్ని కొంచెం స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ని కొంచెం చిన్న చూపు చూడడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఇచ్చిన ప్రతి అడ్వైస్ని వీళ్ళు స్వీకరించారు కదా, చెప్పారు ఓకే మేము మాకు తగ్గట్టుగా ఇంప్లిమెంట్ చేస్తామని, అది వీళ్ళకి బాధ కలుగుతూ ఉంటుంది. మేము చెప్పినామని మీరు చేయట్లేదు, మా అడ్వైజెస్ తీసుకోవట్లేదు, తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. ఇట్లాంటి గొడవలు అన్నది
ఎక్కువగా లైన్ అండ్ స్టాఫ్లో మనం చూడొచ్చు. అండ్ థియరటికల్ అడ్వైజర్స్, సో వీళ్ళ ఒక అడ్వైస్ అన్నీ కూడా ఏంటంటే థియరటికల్గానే ఉంటాయి కానీ ప్రాక్టికల్గా అమలు పరచడానికి సాధ్యం కాని అడ్వైస్ ఇస్తారు అని లైన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు వీళ్ళ మీద బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు అనేది ఏంటంటే ప్రాక్టికల్ మేము ఇచ్చినవి మీరు ఇంప్లిమెంటేషన్ చేయట్లేదని వీళ్ళు బ్లేమ్ చేస్తే, వీళ్ళు అనేది ఏంటంటే థియరటికల్గా మీరు బాగుంటుంది కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ జరిగే అడ్వైజర్స్ కానీ ఎటువంటి సూచనలు కానీ మీరు చేయట్లేదు అన్న బ్లేమ్స్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. అండ్ లెంతీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్, డెసిషన్ తీసుకోవాలంటే చాలా లెంతీ ప్రాసెస్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఒక విషయం మీద డెసిషన్ తీసుకోవాలి, వీళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఆ రిపోర్ట్ మీద వీళ్ళు చూసుకుని ఏది బెటర్ అన్న చాయిస్ చూసుకోవాలి. లేదు వీళ్ళు ఇచ్చిన అసలు ఏం నచ్చలేదు అనుకోండి, వీళ్ళు సొంతంగా ఒక డెసిషన్ తీసుకుని వెళ్ళాలి. సో ఇదంతా కూడా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటి, మనం డెసిషన్ తీసుకోవాలంటే చుట్టూ తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది, అందుకే లెంతీ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. అండ్ డిపెండెన్స్ ఆన్ ఎక్స్పర్ట్స్, సో కొన్నిసార్లు ఏమైపోద్దంటే లైన్ ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఆలోచించడమే మానేస్తారు, మొత్తంగా వీళ్ళ మీద డిపెండ్ అవుతారు. సో అక్కడ ఏమైపోతుంది, డిపెండెన్సీ అనేది బాగా పెరిగిపోతుంది. సో ఎక్స్పర్ట్స్, థింకింగ్ ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళ మీద ఈ లైన్ ఎగ్జిక్యూటివ్స్ కంప్లీట్గా లీన్ అయిపోవడం జరుగుతుంది కొన్నిసార్లు. సో ఏదైనా సరే అతిగా చేయకూడదు. సో వీళ్ళ ఆలోచనలకు ఒక లిమిటేషన్ ఉంటుంది, వీళ్ళ ఇంప్లిమెంటేషన్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. ఏది కూడా కంప్లీట్గా డిపెండెన్స్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు. సో ఒక న్యూట్రాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. కానీ ఆ లైన్ తప్పి ఈ లైన్ ఎగ్జిక్యూటివ్స్ అన్న వాళ్ళు స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడము ఇందులో కూడా జరుగుతుంది, అదొక డిసడ్వాంటేజెస్. అండ్ అలాగే అంబిగ్యూటీ రిగార్డింగ్ అథారిటీస్, అంబిగ్యూటీ అంటే కన్ఫ్యూజన్స్. సో అథారిటీ అంటే ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న దాని మీద కన్ఫ్యూజన్స్ అనేది లైన్ అండ్ స్టాఫ్లో ఉంటుంది. సాధారణంగా ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, లైన్ ఎగ్జిక్యూటివ్సే మేము సుపీరియర్స్ అన్నట్టుగా అనుకుంటారు, అది స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్కి నచ్చదు అనమాట. సో లైన్ ఎగ్జిక్యూటివ్స్కి స్టాఫ్ ఎగ్జిక్యూటివ్ మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అన్నది కూడా కొంచెం నడుస్తూ ఉంటుంది. కానీ ఫర్మ్స్లో ఏంటంటే లైన్ ఎగ్జిక్యూటివ్ యొక్క యజమాయిషే ఎక్కువగా ఉంటుంది స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్ సంబంధించి. సో అటువంటి అంబిగ్యూటీ అంటే అటువంటి కన్ఫ్యూజన్స్ అన్నది లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్లో మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ అంటే ఇందులో వర్క్ రెండుగా చీలిపోతుంది, ఒకటి థింకింగ్, ఒకటి ఇంప్లిమెంటేషన్, ఒకటి ఆలోచన, ఒకటి అమలు పరచడం. లైన్ ఏమో అమలు పరుస్తుంది, స్టాఫ్ ఏమో ఆలోచనలు అందిస్తుంది. సో దానికి సంబంధించి మనకు చార్ట్ చూసుకున్నాము, ఏవైతే బాక్సెస్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా లైన్ ఎగ్జిక్యూటివ్స్, ఏవైతే మనకు టిక్ పెట్టామో 6 వీళ్ళు స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్. సో వీళ్ళు ఇచ్చే సలహాలను బేస్ చేసుకుని వీళ్ళు అమలు పరిచేది ఉంటుంది. సో ఇచ్చిన ప్రతి అడ్వైస్ తీసుకోవాలని రూల్ లేదు, వీళ్ళకి నచ్చితే వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తే వీళ్ళు ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. దానికి సంబంధించిన మెరిట్స్ డిమెరిట్స్ మనం చూసుకున్నాం. సౌండ్ డెసిషన్, ఇంక్రీజ్ ఎఫిషియన్సీ అండ్ డిక్రీజ్ ఇన్ ప్రొడక్షన్ కాస్ట్, ఖర్చు అనేది తగ్గుతుంది అండ్ డెసిషన్స్ అనేది మంచిగా వస్తుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. అండ్ అలాగే లైన్ ఆర్గనైజేషన్స్కున్న ప్రతి అడ్వాంటేజ్ లైన్ అండ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ కూడా ఉంటుంది. అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్ కుదురుతుంది, రీసెర్చ్ చేసి ప్రొడక్షన్ సంబంధించి కొత్త టెక్నిక్ ఇంప్లిమెంటేషన్ సంబంధించిన అడ్వైజెస్ ఇవ్వచ్చు. అలాగే డిమెరిట్ సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఖర్చు ఎక్కువైపోతూ ఉంటుంది, కాన్ఫ్లిక్ట్స్ గొడవలు ఎక్కువ అవుతూ ఉంటుంది. అండ్ అంబిగ్యూటీ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటుంది, మేము ఎక్కువ అంటే మేము ఎక్కువ అని. అండ్ అలాగే డెసిషన్ మేకింగ్లో లెంతీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ అలాగే థియరటికల్ అడ్వైజెస్లా మిగిలిపోతే చాలా అడ్వైజెస్ కొన్నిసార్లు అంటే కొన్ని ఫర్మ్స్లో ఈ లైన్ ఎగ్జిక్యూటివ్ టోటల్ డిపెండ్ అయిపోతుంది అనమాట స్టాఫ్ ఎగ్జిక్యూటివ్స్, అది ఒక డిసడ్వాంటేజ్. సో ఇవి టోటల్గా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ లేదా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అని చెప్పచ్చు. సో ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు. సో దీన్నే మీరు ఎగ్జామ్లో రాసుకున్నా సరే మీకు చాలా మంచి మార్క్స్, ఫుల్ మార్క్స్ వస్తాయి. సో దీన్ని నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్స్ మీరు ఇంకా స్టేట్మెంట్స్ రాస్తే ఇంకా మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ మీకు ఇంకేం టాపిక్స్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా వాటి ఎక్స్ప్లెనేషన్స్ మీకు మేము అందిస్తాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.